సభ్యత్వం చూసినట్టయితే ఇప్పటిదాకా మనం చూస్తున్నాం సభ్యత్వం గత సంవత్సరం సభ్యత్వం కంటే ఒక తగ్గే క్రమం లోపల ఈరోజు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఏ ఒక్కరు కూడా సభ్యత్వం చేయకపోవడం. ఒక్క మోడల్ స్కూల్లో ఒక 2-3 చేశారు, మిగతా ఏ మోడల్ స్కూల్లో కూడా సభ్యత్వం చేయలేదు. మరి అదొకటి. రెండోది గురుకులాల లోపల కూడా సభ్యత్వం మనము చాలా గురుకులాల లోపలికి వెళ్ళలేదు అది. కాబట్టి లోటు అనేటువంటిది కొంచెం భర్తీ చేసేటువంటి క్రమం లోపల ఈరోజు కూడా ఈ కార్యక్రమం జరిగే క్రమం లోపల కూడా అప్పుడు ఖర్చు చూసేరు, మరి ఆదాయం కూడా చూసేది. కార్యక్రమం చేస్తాము అంటే మరి జిల్లా శాఖ పైనే మనం పూర్తి స్థాయి అంటే ఉన్నటువంటి ఖర్చు అనేటువంటిది మీద పెట్టుకోకుండా ఎవరైనా ప్రమోషన్ వచ్చిన ఉపాధ్యాయులు లేకపోతే ఇంకేదైనా సంఘం ద్వారా రూపాయల డొనేషన్స్ ఈరోజు కార్యక్రమానికి మనకు రావడం జరిగింది. మరి వారందరూ కూడా ముఖ్యంగా ప్రమోషన్ వచ్చిన ఉపాధ్యాయులు మరి వారు కూడా వారి వివరాలు కూడా మన ప్రధాన కార్యదర్శి గారు మరోసారి చెప్తారు. మరి తర్వాత ఇంకొకటి స్పాట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రాలేదు అని చెప్పి ప్రతి మండలంకి వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాల డబ్బులు మొట్టమొదటిసారిగా జగిత్యాల అర్బన్లో మహిళా ప్రతినిధులను తీసుకోవడం అంటే ఇది చరిత్ర సృష్టించే విధంగా చేసిన జగిత్యాల మండలాధ్యక్షులుగా జగిత్యాల అర్బన్ మండలాధ్యక్షులుగా జి విద్యాదేవి గారికి, మండల ప్రధాన కార్యదర్శిగా కె పద్మ గారికి, జగిత్యాల రూరల్ అధ్యక్షులుగా ఆర్ చంద్రశేఖర్ గారికి, జగిత్యాల మండల ప్రధాన కార్యదర్శిగా డి విజయరావు గారికి, బుగ్గారం మండల అధ్యక్షులుగా సిహెచ్ విజయ్ కుమార్ గారికి, మండల ప్రధాన కార్యదర్శి ఏ సతీష్ గారికి, కతలపూర్ మండల అధ్యక్షులుగా పి 5 రోజులు కలుస్తుందనగానే జేసీ ఏర్పడగానే వాళ్ళ మాటల్లో వాళ్ళ చూపుల్లో ఇన్ని సంఘాలను మాట్లాడితే అప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి గారు అర్జెంటీనాలో ఉంటే ఫోన్ చేసి ఆ 3 జేఏసీలని పిఆర్టీ సంఘం తీసుకొని వచ్చి ముఖ్యమైన అంశాలు పట్టాల అంశాలు ఏమున్నాయో ఆ అంశాలను రాసుకొని పోయి గౌరవ ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. ఆ అంశాల్లో ఒక అంశం మొన్నటికి మొన్న కరెంటు ఏదైతే ఉచిత కరెంటు విషయం అయితేనేమి స్కావెంజర్ అంశం అందులో ఉంది. మిత్రులారా మన గెస్టర్ పదోన్నతుల విషయంలో కూడా కోర్టు ఇబ్బంది వాతావరణం చేస్తే కూడా అప్పటికప్పుడు అక్కడ లింగయ్య గారు కోర్టు నుంచి బయటకు వస్తూ నాయకర్లు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్ రెడ్డి గారు ముంగట ఎంత ఘోరమండి, ఇంత కోర్టుగా ఇంత ప్రమోషన్ ఇస్తామని చెప్తే వందల మంది ఉద్యోగ విరమణ పొందితే వీళ్ళు కోర్టుకు వెళ్ళడమా అని చెప్పి రంగారెడ్డి జిల్లా వాళ్ళని తిట్టుకుంటున్న సందర్భంలో వెంటనే అప్పటికప్పుడు శ్రీపాల్ రెడ్డి గారికి సమాచారం అందజేసి అప్పటికప్పుడు శ్రీపాల్ రెడ్డి గారు వాకాటి కరుణ మా అప్పటి మంత్రి గారికి ఫోన్ చేసి వాకాటి కరుణ ద్వారా తెలుసుకొని అప్పటికప్పుడు గెస్ట్ హెచ్ఎం ప్రమోషన్ ఇచ్చింది. పిఆర్2టీఎస్ సంఘం కాదా దయచేసి అర్థం చేసుకొని ఇవన్నీ డిఎల్ విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేది మనమే కాబట్టి నాకు తెలిసి దసరా నాటికి మొన్న ఏదైతే మహబూబాద్లో కలిసిన నేపథ్యంలో మా సంఘం ముందుకెళ్ళడానికి కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ 317 జీవో సంబంధించి కొందరు ఉపాధ్యాయులు మాట్లాడడం జరిగింది. ఆర్ శ్రీనివాస్ రాజేందర్ గారు మన శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. 100% ఆ 317 జీవో విషయంలో మొన్నటికి మొన్న నేను శ్రీపాల్ రెడ్డి గారు కూర రఘుత్తం రెడ్డి గారు మన పిఆర్2టీఎస్ బృందం అంతా వెళ్ళి ఆ 3 మంత్రులు కలిసి ఇబ్బంది వాతావరణం కలగకుండా చేయమని చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్న ప్రభుత్వం విషయంలో మేము చెప్తే అప్పుడున్న సోమేష్ కుమార్ గారు 1 సెకండ్ ఫస్ట్ సెకండ్ కేటగిరీలో వాళ్ళకి 317 జీవో సంబంధించి ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బంది వాతావరణం అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా ఇటువంటి జిల్లా శాఖ ఉండడం మీ అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ఇంతకుముందు ఎన్నికల అధికారి దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒకే దానికి ఒక నామినేషన్ 17 నామినేషన్లకు 17 మంది నామినేషన్ వేసినట్టే మీరందరూ కలిసికట్టుగా ఉండి మన జగిత్యాల జిల్లా శాఖని ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున పిఆర్2 రాష్ట్ర శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కుమార్ గారు, మల్లారెడ్డి గారు, రాజశేఖర్ గారు, నాకు 8వ పీరియడ్ ఆటల పీరియడ్ వచ్చింది మాట్లాడడానికి. సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు బేసిక్గా ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి చాలా చక్కగా తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ అఖండ భారత అని స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లోని అగ్రగామిగా ఉండాలని ఒక మంచి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మా మీ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఆనందరావు గారు వారితో మొదలుపెట్టి
జిల్లా అంతర్జాతీయ స్థానిక సమస్యలన్నింటినీ ప్రస్తావించి ఒక చక్కటి నివేదికనిచ్చి ఇందులో వారు 15 కార్యక్రమాలు ఈ జిల్లా శాఖ తరఫున నిర్వహించమని చెప్పాడు. నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ జిల్లా మీద నాకుండే ప్రేమన మీకు నా మీద ఉండే ప్రేమ తెలియదు, కానీ ఈ 15 కార్యక్రమాల్లో 10 కార్యక్రమాల్లో నేను పాలు పంచుకున్నాను. ఒక కార్యక్రమంలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో మా శ్రీమతి గారు పాలు పంచుకున్నారు. నేను లేని సందర్భంలో నాకు వీలు కాని పరిస్థితుల్లో మా మేడం హైదరాబాద్ తోలి సిద్దిపేటలో వీళ్ళకి చివరి ముగింపు కార్యక్రమంలో వాళ్ళకి మంచి మెమోటలు ఇచ్చి పంపామని చెప్పి ఆమెను తోలిచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అంటే 15 కార్యక్రమాలకు గాను 11 కార్యక్రమాల్లో నేను పాలు పంచుకోవడం నిజంగానే సంతోషపడుతున్నా, గర్వపడుతూ ఉన్నా. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రాథమిక హెడ్ మాస్టర్ పోస్టులు అనేవి కేవలం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. అప్పటి మన సంఘ పెద్దలు మోహన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఎడ్జిటి మిత్రులకు ప్రమోషన్ చాలా తక్కువవుతుందని, మా పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులకు సబ్జెక్టు పరంగా ఒక నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ముందట పెట్టి మనకు ప్రమోషన్ ఛానల్ పెరగాలని ఈ 3 రకాల పోస్టులు కొత్తగా క్రియేట్ చేసుకొని ప్రమోషన్ పొందినటువంటి సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ విషయం నాకు కూడా తెలియదు. నాకు ఎప్పుడు తెలిసిందంటే మొన్న నేను టెట్ పరీక్ష మీద మన మిత్రులు కోర్టుకు పోయి మన ప్రమోషన్లు బదిలీలు ఆగినప్పుడు అక్కడ మనం ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారికి ఒక లెటర్ తీసుకుని ఆయనతో ఫోన్ చేసుకుని పోయినాం. అక్కడ విద్యాశాఖ మంత్రి అందరినీ కూర్చున్నబెట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మనకు అప్పటికప్పుడు ఢిల్లీలో కలవగానే ఒక లెటర్ ఇచ్చి రేపు 11 గంటలకు రండి, అందరు అధికారులను కూర్చునేబెట్టి మీ సమస్యను సాల్వ్ చేద్దామని చెప్పడం జరిగింది. మన సమస్య ఏంటంటే టెట్ నుంచి తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలి అనేది మనం పోయినటువంటి విషయం. మీరందరూ వాట్సాప్ చూసి మేము ఢిల్లీలో తిరిగింది, పోయింది, మాట్లాడింది. ఏం జరిగింది? ఆ సమావేశం ఏర్పడిన తర్వాత మన క్యాడర్ స్ట్రెంత్ సబ్జెక్టు వారికి ఇచ్చినాం. మన క్యాడర్ స్ట్రెంత్ 1,10,000 చిల్లర తెలంగాణ రాష్ట్రం నుండి ఉపాధ్యాయులు ఇస్తే ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్ ఎక్కడిది, ఫిజికల్ సైన్స్ ఎక్కడిది, ఈ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్టులు ఎక్కడిదని మనం సూటిగా ప్రశ్నించింది. ఎక్కడా లేదు, ఎన్సిటి నామ్స్లో లేవు అవి. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం ఒప్పించి మనం ఈ ప్రమోషన్లు తీసుకున్నాం. సంఘం యొక్క ఔన్నత్యాన్ని, సంఘం యొక్క చతురతను మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ 3-4 సంవత్సరాల మిత్రులకు అప్పుడు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్లు వచ్చినాయి. 2009లో 5 సంవత్సరాల పిఎస్ హెడ్ మాస్టర్లు హెచ్జిటీలు, 6 సంవత్సరాల హెచ్జిటీలు ప్రమోషన్ పొందిండ్రు. టీఆర్టీఓ ఏదో హెచ్జిటీలకు ఇబ్బంది పెడుతుందన్న అంశం మీద మీకున్న అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఈ మాటలు చెప్తా ఉన్నా. మన దురదృష్టం కొద్దీ లేకపోతే చాకచక్యంతో అనొచ్చు, గత డిసెంబర్ నెలలో డిఎడ్ మిత్రులు 8 మంది ఒక జిల్లాకు చెందిన వాళ్ళు, జిల్లా పేరు చెప్పాను నేను ఇక్కడ, వాళ్ళు కోర్టుకు పోయారు. వాళ్ళు ఏ అంశం పెట్టినారు వారు అడ్వకేట్ తోటి అంటే బీడీ ఉన్న ఉపాధ్యాయులకు 7 రకాల ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. నేను డిఎడ్ అర్హతతోటి టీచర్గా నియామకమైనా నాకు ఒకటే పిఎస్ హెడ్ మాస్టర్ పోస్ట్ ప్రమోషన్ ఉంటుంది. వాళ్ళ కనుక అర్హత కలిగిస్తే నాకు జీవితాంతం డిఎడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని వస్తుంది. కాబట్టి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మాకు మాత్రమే ఉండాలని చెప్పి వాళ్ళు కోర్టు పోయాను. ఆ విషయం మనకు తెలియదు. ప్రభుత్వం మన దురదృష్టం కొద్దీ సైలెంట్గా ఉన్నది. ఏకపక్షంగా కోర్టు తీర్పు వాళ్ళకి వచ్చింది. మనం బదిలీగా సంబంధించి జీవోలు తీసుకొచ్చినాం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించడం జీవోలు తీసుకొచ్చినాం. తీరా మన సంఘం పక్షాన మనం 4-5 పోయి మాట్లాడేటప్పుడు ఒక సన్యాసి విద్యాశాఖలో ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేసినంటే, సార్ డిఎడ్ ఈ ఎల్ఎఫ్ఎల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు కేవలం డిఈడీలకు వస్తాయి. వాళ్ళు డిసెంబర్లో కోర్టు తీర్పు తెచ్చుకున్నారు. ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు కదా, ఎందుకు చెప్పలేదని చెప్పి కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ సెక్షన్ మిత్రుడిని ప్రశ్నించారు. ఎంత ఘోరం ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్క ప్రభుత్వమైనా మనమైనా మీ బీఈడి మిత్రులను ఎవరు కౌంటర్ వేసినా
ఆ స్టే వేకెంట్ అయ్యింది. రేపటి నుంచి ప్రమోషన్లు స్టార్ట్. వద్దంటే మొత్తం ఆగిపోయేటట్టున్నాయి. ఇప్పుడు కోర్టు పోయి వేకెంట్ చేద్దామంటే ఆగిపోయే పరిస్థితి. ఏమి చేయలేని పరిస్థితుల్లో కొంత ఎడ్జిటీ మిత్రులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మేము ముందు ఉంచుతున్నాం. ఈ శరీరంలో ఏ భాగం ఇన్ఫెక్ట్ అయినా శరీరానికి ముప్పై. దయచేసి అటువంటి అపోహలు పెట్టుకోకండి. క్యాడర్ సంఘమైనా ఇంకో సంఘమైనా ఏ మిత్రుడైనా ఉపాధ్యాయుని గురించి మాట్లాడింది మాట్లాడుతున్నది మాట్లాడబోయేది పిఆర్టీ సంఘమే. టీచర్ అంటే సంఘం అంటే ఉపాధ్యాయుల గురించే మాట్లాడుతుందా? బడిలో పేద పిల్లవాడు క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదనే మాట చర్చమైన క్రమంలో మీరు బాగా గమనించాలి. నేను శాసన మండలి ఎన్నికైనప్పటి నుంచి ఇవాళ వరకు కూడా 5.5 సంవత్సరాల కాలంలో ప్రతి సమావేశంలో మా ప్రభుత్వ బడికి కరెంటు ఫ్రీ ఇవ్వాలని మాట్లాడిన. మీరు పక్కన తెప్పించిన పాఠశాల స్కావెంజర్ చెప్పినాం. కోర్టు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ స్కావెంజర్ పదమని వాడకుండా అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా విద్యాశాల సంఖ్యకు ఆధారంగా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మీరు చూసుకున్న లేదో చూసుకోండి. 3 మాసాలకు సంబంధించి అకౌంట్ డబ్బులు వచ్చినాయి. 3 రోజుల నుంచి పెడతా ఉన్నాయి. మీకు కూడా వచ్చుంటాయి. ఇప్పుడు తక్షణమే మీరు అమ్మ ఆదర్శ కమిటీ అకౌంట్లో పాస్బుక్ అప్డేట్ చేయించి ఎన్ని రూపాయలు ఖర్చు చేయాలనే దగ్గర ఒక గైడ్లైన్స్ మీకు ఇక్కడ చెప్తున్నా. మీకు పడ్డ డబ్బులన్నీ వాటికే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. స్థానికంగా మీకు లభ్యతను బట్టి మీ పాఠశాల పారిశుద్ధ్యం కొరకు కానీ టాయిలెట్స్ క్లీనింగ్ కొరకు కానీ ఇంకా ఇతరత్ర మంచినీళ్ళు తెచ్చిపెట్టే పనుల విషయంలో మీరు వాడుకోవాలి. లభ్యతను బట్టి మాత్రమే వారికి ఇచ్చేటువంటి పారితోషికం ఇవ్వాలి. మిగిలిన పైసలన్నీ పాఠశాల అభివృద్ధికి చిన్న రిపేర్లకు ఉపయోగించుకోవాల్సిందిగా గైడ్లైన్స్లో రూపకల్పన చేసినాం. ఎందుకంటే మీకు తెలియకుండా ఎన్ని పైసలు వచ్చారో అన్ని పైసలు పారిశుద్ధ్య కార్మికులకి అనుకోకండి. ఎంత వీలైతే కొన్ని ఊళ్ళలో తక్కువ దొరుకుతారు, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా తీసుకోకుండా పిల్లల సంఖ్య ఆధారంగా మనం పారిశుద్ధ్య కార్మికుల్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్థం చేస్తాను. మూడోది ఏమంటే ఏమన్నాడు, ఇది వద్దన్న ఇది 200 కోట్లు అంటున్నావు కదా, నేను క్యాబినెట్తో మాట్లాడతా, నెక్స్ట్ విద్యా సంవత్సరం తప్పకిస్తా అని చెప్పి. ఇది ఎవడన్నా పిఆర్టీ సంఘం కాక వేరేడు కూడా ఆలోచిస్తారా అండి? ఎక్కడైనా అడుగుతారా ఈ సంఘం అన్న నేను సమాజ నిర్మాణం కోసం కష్టపడతా, కల్తీ మందులు సప్లై చేయొద్దు, కల్తీ విత్తనాలు సప్లై చేయొద్దు అనే సంఘాలు బడి గురించి చెప్పండి ఇక్కడ అడిగిన సందర్భాలు గమనించినాం మనం. ఒక్కసారి ఆలోచించండి. అది కూడా పిఆర్టీ సంఘానికి సాధ్యం. ఆ రకంగా ఒప్పించిన రాష్ట్రంలో 4.5 లక్షల మందికి వచ్చే సంవత్సరానికి 2 బ్యాగులు, 4 స్కూల్ డ్రెస్సులు, 3 రెగ్యులర్ స్కూల్ డ్రెస్సులు, 1 స్పోర్ట్స్ డ్రెస్ ఇట్లా రూపకల్పన చేసిన మొత్తం ప్రాజెక్ట్ అంతా సీఎం గారికి అప్రూవ్ చేసిన, సీఎం గారు అప్రూవ్ చేసాడు, ఫైనాన్స్ సెక్షన్లో ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో తప్పకుండా ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘానికి. ఆలోచించాలి. బడిలో పిల్లవాడు పేరు పిల్లవాడిని ఆలోచించాల్సింది ఉపాధ్యాయుడు. ఆ రకంగా సమాజ నిర్మాణం చేసుకుంటూ మనం ముందు పోతే మన మనుగడ ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక మాట చెప్పిన, నామినేషన్ ఒకటే రావడం చేత వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా యాళ్ల అమర్నాథ్ రెడ్డి గారి నామినేషన్ ఒకటే రావడం చేత వారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కార్యక్రమాన్ని ముఖ్య అతిథి శాసన మండలి సభ్యులు అందరికీ, మండల బాధ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు 2 సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు మా ఎన్నికలకు సహకరించిన అందరికీ, మండల బాధ్యులకు, జిల్లా బాధ్యులకు, ముఖ్యంగా మాజీ అధ్యక్షులు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంతటి బాధ్యతను మాపై ఉంచినందుకు ఖచ్చితంగా ఏ నమ్మకంతోనైతే మీరు మాకు ఈ బాధ్యతను ఉంచిరో వారి ఖచ్చితంగా వారి మా బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. మీ సాధ్యమైనంత వరకు ఇంతకుముందు చేసినట్టు శక్తి మేరకు పనిచేస్తామని, ఉపాధ్యాయుల శ్రేయస్ కోసం, జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల శ్రేయస్ కోసం ఖచ్చితంగా పనిచేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ బాధ్యులకు, ఈ మండల బాధ్యులకు, ప్రాథమిక సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శి జగిత్యాల జిల్లా గౌరవ సభ్యులందరికీ పేరున నమస్కారాలు. ఏకగ్రీవంగా
జిల్లా శాఖ ఎన్నిక కావడానికి సహకరించినటువంటి 20 మండలాల కార్యవర్గ సభ్యులకు, ప్రాథమిక కార్యకర్తలకు, రాష్ట్ర జిల్లా బాధ్యులు అందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు ఇదే విధంగా ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు జిల్లా శాఖ అధ్యక్షులు ఆనందరావు గారు, ప్రధాన కార్యదర్శి సోదరులు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చక్కగా ఈ జిల్లాలో పిఐటి సంఘం పక్షాన అనేక కొత్త రూపకల్పన రూపకల్పన చేసిండ్రు. గతంలో కూడా చాలా కార్యక్రమం ఇచ్చిండ్రు. కాబట్టి ఇంకా మున్ముందు సంఘాన్ని ఒక నిమిషం ఆగాలి, అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా 2 అంశాలు నేను మర్చిపోయినా. ఒకటి, నిన్నటి రోజు డైరెక్టర్ గారితో ఒక మెమో ఇప్పించిన. ఈ మెహందీ కార్యక్రమం అనేది జగిత్యాల జిల్లాలో జరుగుతుంది ఎక్కువ. మా అక్కలు జమునా మేడం కానీ ఇంకా రాష్ట్రపతిని అందరూ చేస్తున్నారు. ఈ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు, ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పిల్లలు మెహందీ పెట్టుకుంటే వాళ్ళకి పాఠశాల నుంచి బయటకు వెళ్ళి తీసేసుకున్నాం. ఆ సార్ తీసుకుపోయి అప్పుడే మేము ఇప్పించిన, మీరు అందరూ చూసి ఉంటారు.